అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ. అనగనగా ఒక ఊరిలో మారుతి అనే అతను ఉండేవాడు. మారుతి తన తల్లితో నివసిస్తూ ఉండేవాడు. అతడు చాలా అమాయకుడు, బుద్ధిమంతుడు, చాలా మంచివాడు. మారుతికి మాత్రము ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి. అతని తల్లి మాత్రము మారుతి భవిష్యత్తు గురించి రోజూ ఆలోచిస్తూ ఉండేది. తన కొడుకుతో చదివిన వాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప గొప్పవారు అయ్యారు. చాలా డబ్బును సంపాదిస్తున్నారు. వీడు మాత్రము ఏమీ చేయడం లేదు. అందులో ఆంజనేయ స్వామి భక్తుడు, అమాయకుడు, చూస్తుంటే జాలి వేస్తుంది అని వాళ్ళ అమ్మ రోజూ బాధపడేది. ఒకరోజు మారుతి వస్తుంటే అందరూ నువ్వు చాలా అమాయకుడివి, తెలివి తక్కువవాడివి అని ఊరిలోని వారందరూ అంటూ ఉంటారు. మారుతి ఇంటికి వచ్చి వాళ్ళన్న మాటలు తన తల్లికి చెబుతాడు. చాలా బాధపడతాడు. తల్లి అంటుంది, నువ్వెందుకు బయటకు వెళ్ళావు మరి అని అడుగుతుంది. వారు అన్ని మాటలు నిన్ను ఎందుకన్నారు అంటుంది తల్లి. అమ్మ, అందరూ శివాలయంలో అభిషేకం చేయడానికి వెళ్తున్నారు. నేను కూడా శివాలయంకు వెళ్ళి అభిషేకము చూడాలనుకున్నాను. వాళ్ళందరూ పాలను శివుని మీద పోస్తూ ఉన్నారు. నేను వాళ్ళని పాలను ఎందుకు వృధా చేస్తున్నారు అని అడిగాను. అందుకు వారు నన్ను చాలా తిట్టి బయటకు వెళ్ళగొట్టారు అని చెబుతాడు తల్లికి. తల్లి అంటుంది, శివునికి అభిషేకం చేసి పాలను వృధా చేస్తున్నారు అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఎందుకలా అన్నావు అనగానే మారుతి, అమ్మా, నేను ఏమీ తప్పుగా అనలేదు కదా. నేను చాలామంది పేదవాళ్ళని చూశాను. కనీసం వారికి మంచినీళ్ళు కూడా లేవు. వారు చాలా బాధపడుతున్నారు. వాళ్లకు దానము చేయకుండా ఈ పాలన్నీ వృధా చేయకండి అన్నాను. ఇలా అనగానే అందరూ నన్ను బయటకు గెంటేశారు. నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోరు అని తన తల్లితో చెప్పి బాధపడుతూ ఆంజనేయ స్వామి పటం ముందు కూర్చొని ఆ స్వామికి తన బాధను వినిపిస్తాడు. ఇది ఇలా ఉండగా మారుతి తల్లి, నా కొడుకుకు చాలా మంచి బుద్ధి ఉంది. వాడు చాలా మంచివాడు. కానీ వానిని ఎవ్వరూ అర్థం చేసుకోరు. నా కొడుకు నమ్మిన ఆ ఆంజనేయ స్వామే కాపాడాలి అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే ఆ ఇంటికి ప్రక్కనే ఉన్న ఒక ఆమె వస్తుంది. ఆమె అంటుంది, కాంతము, ఈ పత్రికను తీసుకో అంటుంది. ఏమిటి ఆహ్వాన పత్రిక అని ఆమెతో అనగా, నా కొడుక్కి పెళ్లి కుదిరింది. అందుకని నువ్వు తప్పకుండా నీ కొడుకును తీసుకొని పెళ్ళికి రావాలి. నా కొడుకు కంటే నీ కొడుకు వయసులో చాలా పెద్దవాడు. అయినా నీ కొడుకుకి ఇంకా పెళ్లి కాలేదు, ఉద్యోగము లేనేలేదు అని నువ్వు ఏమీ బాధపడకు. నీ కొడుకుకు కూడా మంచి రోజులు వస్తాయి, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి వెళ్ళిపోతుంది. పక్కింటావిడ ఆ మాటలు విన్న ఆమె చాలా ఏడుస్తుంది, బాధపడుతుంది. తన కొడుకుతో అంటుంది, ఊళ్ళో అందరి ఇండ్లలో ఏదో ఒక శుభకార్యము జరుగుతుంది. మన ఇంట్లో మాత్రము ఎప్పుడూ బాధలే, ఏ శుభకార్యాలు లేవు. దానికి కారణం నీవే. నీ తెలివి తక్కువతనమే నీ వలననే ఊరిలో నాకు మర్యాద లేకుండా పోయింది అని ఏడుస్తూ కొడుకుని చాలా తిడుతుంది. ఆ బాధతో మారుతి చాలా బాధపడతాడు. అక్కడ ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, ఏమిటి స్వామి ఇది, ఇన్ని రోజులు ఊర్లో ఉన్నవారే నన్ను తిడుతున్నారు అనుకున్నాను, నన్ను బాధ పెడుతున్నారు అనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది, అమ్మ కూడా నన్ను తిడుతుంది, ద్వేషిస్తుంది. నేను ఎవరి కోసం బ్రతకాలి? నన్ను ఇలా ఎందుకు పుట్టించావు? నన్ను ఎందుకు పనికిరాని వాడిగా చేశావు? దయచేసి నన్ను నీ దగ్గరికి తీసుకొని పో స్వామి అంటూ మారుతి తన తలను ఆంజనేయ స్వామి విగ్రహముకు బాదుకుంటాడు. అతని తల నుండి
చాలా రక్తం కారుతుంది. ఆంజనేయ స్వామి తన భక్తుణ్ణి అలా చూడలేక మారుతి ముందు ప్రత్యక్షమవుతాడు. ఏమిటయ్యా నీ పని? నువ్వు ఎందుకిలా చేస్తున్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు మారుతి, స్వామి, మీరు నా కోసం వచ్చారా? నా బాధ ఏమిటి అని అడుగుతున్నారా? అయినా నా బాధ నీకు తెలుసు స్వామి అని అంటూ అందరూ ఊళ్ళోని వారు నన్ను సూటిపోటి మాటలతో తెలివి తక్కువ వాడినని అనుమానిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మ కూడా నన్ను చాలా తిట్టింది. ఎందుకు పనికిరాని వాడివి అన్నది. నాకు చాలా బాధగా ఉంది స్వామి అంటాడు మారుతి. మారుతి, నువ్వు చాలా అమాయకుడవు, నిజాయితీపరుడవు. అందుకే ఊరిలోని వారికి అమాయకంగా కనిపిస్తావు. నీ గుణము, మనసు ఏమిటో నాకు తెలుసు. నీ మీద నేను మాట పడనీయను. నిన్ను నేను మంచి ప్రయోజకుణ్ణి చేస్తాను అని ఆంజనేయ స్వామి అంటాడు అని ఒక ఆవును సృష్టిస్తాడు. మారుతి, ఈ ఆవును చూడు. ఇది పవిత్రమైన ఆవు, సాధారణమైన ఆవు కాదు. ఈ ఆవుకు మాటలు కూడా వస్తాయి. ఈ ఆవు ప్రతిరోజు రాత్రి బంగారు పాలను ఇస్తుంది. నా నామస్మరణ చేస్తే ఈ బంగారు పాలు బంగారు నగలుగా మారిపోతాయి. 3 సార్లు నా నామస్మరణ చెయ్యు. ఈ ఆవుకు ఏ ఆహారం పెట్టకపోయినా సరే ఇక నీకు పాలను ఇస్తుంది. కామధేనువుగా పనిచేస్తుంది. ఈ ఆవుతో వ్యాపారము చేసుకో. నువ్వంటే ఏమిటో, నువ్వు ఎలాంటి వాడివో, నీ శక్తి ఏమిటో ఈ ఊరిలోని అందరికీ తెలియజేయు అని చెప్పి ఆంజనేయ స్వామి మారుతిని ఆశీర్వదించి మాయమైపోతాడు. మారుతి ఆ ఆవును తీసుకొని ఇంటికి వెళ్ళుతాడు. ఆ ఆవుకు మంచి పేరు పెడతాడు, గౌరీ అని. జరిగిన విషయమంతా తన తల్లితో చెబుతాడు. అలా చెప్పగానే, నేను కోపములో ఏదో తిట్టానురా, నువ్వు అంతగానము బాధపడతావని నాకు తెలియదురా, నన్ను క్షమించు అంటుంది వాళ్ళ అమ్మ. అరే, అలా అనకమ్మా, ఆ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా అలాగే అనేవారు. నీవేమీ బాధపడకు. ఆ దేవుడు ఇచ్చిన ఈ గోమాతతో మన కష్టాలన్నీ తీరినట్లే. నువ్వు అస్సలు బాధపడకమ్మా, ఇక మనకు మంచి రోజులు వచ్చినట్లే అంటాడు కొడుకు. రోజు ఆవు పాలను పిండి ఊరిలో అమ్ముతూ ఉంటాడు. ఆ ఆవు పాల రుచి చాలా అమృతంగా ఉంటుంది. ఊరి వాళ్ళందరూ మారుతి దగ్గరనే పాలను కొంటున్నారు. మరియు ప్రతిరోజు ఆవు రాత్రి బంగారు పాలను కూడా ఇస్తుంది. ఆ పాలను చూచి ఆశ్చర్యపోతారు తల్లి కొడుకు. ఏంటమ్మా, బంగారు పాలు చూడు, నిజంగా ఇవి బంగారు పాలేనా అంటుంది వాళ్ళ అమ్మ. అవునమ్మా, ఇవి బంగారు పాలే. ఇప్పుడు చూడు, నేను వీటిని ముట్టుతాను, ఇవి బంగారు నగలుగా అవుతాయి అంటాడు కొడుకు. అలా కొడుకు అనగానే, ఏది చేసి చూపించు అంటుంది వాళ్ళ అమ్మ. అతడు ఆంజనేయ స్వామిని 3 సార్లు తలుచుకొని ఆ బంగారు పాలను చేతితో తాకుతాడు. అలా తాకగానే బంగారు పాలు కాస్త బంగారు నగలుగా మారుతాయి. నిజంగా చాలా అద్భుతం జరిగింది అంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు కొడుకు అంటాడు, అమ్మా, నేనెప్పుడు నీకు కానుకగా ఏమీ ఇవ్వలేదు. ఈ నగలు నీకోసమే అంటాడు మారుతి. తల్లికి బహుమానంగా ఇస్తాడు. అతని తల్లి కాంతమ్మ ఆ నగలు పెట్టుకొని తన ఇంటి ప్రక్కన ఉన్న కొడుకు పెళ్ళికి వెళ్తుంది. ఆ నగలలో కాంతమ్మ చాలా మెరిసిపోతుంది. ఆమెను చూడగానే ఊరి జనమందరూ ఆశ్చర్యపోతారు. ఈ విధముగా ఆ పెళ్ళి జరిగిపోతుంది. కాంతమ్మ ప్రక్కనున్న ఆమె కొడుకు వాళ్ళ అమ్మను అంటాడు, అమ్మ, కాంతమ్మ నిన్న పెళ్ళికి ఎన్ని నగలు పెట్టుకొని వచ్చిందో చూశావా అనగానే, అవునురా, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. నిన్న మొన్న తినడానికి లేని వాళ్ళు ఎలా ధనవంతులుగా మారిపోయారు అని. ఇందులో ఏదో రహస్యం ఉంది, దానిని తెలుసుకోవాలి అని రాత్రి అతడు మారుతి వాళ్ళ ఇంటి పేరట్లో దాక్కుంటాడు. వారిని గమనిస్తూ ఉంటాడు.
ఆ రోజు కూడా వాళ్ళు ఆవు నుండి బంగారు పాలు తీస్తారు. అదంతా చూసి దాక్కున్న రాఘవ ఆశ్చర్యపోతాడు. వారిద్దరూ పని ముగించుకొని పేరట్లో నుండి ఇంటికి వెళ్ళిపోతారు. అదే సమయంలో రాఘవ ఆ ఆవును దొంగతనముగా తీసుకొని పోయి ఒకచోట దాచిపెడతాడు. ఇదిగో ఆవు, నీ దగ్గర చాలా మాయలు ఉన్నవి. నీవు మారుతికి బంగారు పాలు ఇవ్వడం నేను దాక్కొని చూశాను. నాకు కూడా నువ్వు బంగారు పాలను ఇవ్వు అంటాడు. అప్పుడు గోమాత అంటుంది, నేను బంగారు పాలను నీకు ఇవ్వలేను, ఆ సమయము దాటిపోయింది అంటుంది. అప్పుడు రాఘవ, సమయమంటూ లేనిపోనివి నాకు చెప్పకు. నువ్వు బంగారు పాలను ఇచ్చే వరకు నేను నిన్ను కొడుతూ ఉంటాను. అలా రాఘవ ఆవును చాలా కొట్టుతూ హింసిస్తూ ఉంటాడు. మారుతి మరియు వాళ్ళ అమ్మ ఆవు లేదన్న విషయము తెలుసుకొని వెతకడానికి వెళ్ళుతారు. ఆవు నడిచిన గిట్టల గుర్తు ఆధారముగా గోదాములోనికి వెళ్ళుతాడు. అక్కడ రాఘవ ఆవును కొడుతూ కనిపిస్తాడు. మారుతి అంటాడు, నా ఆవును ఎందుకు హింసిస్తున్నావు? నీవు చేస్తున్న పని ఏమీ బాగాలేదు. నా ఆవును విడిచిపెట్టు అంటాడు. ఎంత బ్రతిమాలినా రాఘవ ఎంతకు ఆవును విడిచిపెట్టడు. అప్పుడు మారుతి తాను భక్తితో కలిచే ఆంజనేయ స్వామిని వేడుకుంటాడు. అలా వేడుకోగానే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. స్వామికి చాలా కోపం వస్తుంది. నీకు ఎంత ధైర్యము! గోమాత అని చూడకుండా ఆవును ఇంత హింసిస్తావా? రక్తం కారేటట్లు కొడుతావా? గాయాల పాలు చేస్తావా? నిన్ను విడిచిపెట్టను అని కోపంగా రాఘవని చాలా కొట్టి దూరంగా విసిరివేస్తాడు. మారుతి, స్వామి, మీరు సమయానికి వచ్చి నన్ను కాపాడారు. మీకు చాలా చాలా ధన్యవాదాలు అని మొక్కుతాడు. ఆ విధముగా ఆంజనేయ స్వామి గౌరీ ఆవును, మారుతిని కాపాడుతాడు. స్వామి మాయమవుతాడు. మారుతి పాలను అమ్ముకుంటూ జీవితాన్ని చాలా సుఖముగా గడుపుతాడు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.